అందరికీ శుభోదయం. 15 రోజులైనా గానీ పాడవకుండా ఉండే కాకరకాయ కారమండి. ఇదైతే చేదుగా అస్సలుండదండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. హెల్త్ కాన్షియస్ అనుకునే వాళ్ళైతే ఇది స్కిప్ చేసేయొచ్చు. ఇలా 15 డేస్ పాటు రోజుకొక స్పూన్ యేసుకుంటే ఏమీ కాదండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా వేడి వేడి అన్నంలో కొంచెం కాకరకాయ కారము, నెయ్యి వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇది ఇలాగే అలవాటు చేశాను. ఈవెన్ డయాబెటిస్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు ఇదైతే. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. అటు సైడ్, ఇటు సైడ్ తొడిమలుంటాయి కదా! అవి తీసేసి పైన చెక్కంతా గీరేశాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసి చక్రాల్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకటే సైజ్ కట్ చేసుకుంటే గనక ఈవెన్‌గా అన్నీ కుక్ అయ్యేటప్పుడు బాగా ఈవెన్‌గా కుక్ అవుతాయి. ఫ్రై చేసుకునేటప్పుడు గూడా అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి. అందుకోసమని నేను అన్నీ ఒకటే సైజ్ కట్ చేశాను. ఇవన్నీ అయితే ఇలా కట్ చేసి దానిలో సీడ్స్ అయితే తీసేసాను. తీసేయాల్సిన అవసరం అయితే లేదండి. మా ఇంట్లో ఇద్దరికీ పళ్ళు సరిగ్గా ఉండవు. అందుకోసమని పంటిలో ఇరుక్కుంటాయేమోనని చెప్పి సీడ్స్ తీసేసాను. సీడ్స్ తీసేయకుండా కూడా చేసుకోవచ్చు. వీటిని ఫస్ట్ ఉడికించుకోవాలండి. దానికోసం బాండీలో ఏమి ఆయిల్ కానీ ఏమి ఎయవసరం లేదు. జస్ట్ ఈ కాకరకాయ ముక్కలు, కొంచెం చింతపండు అండ్ 1 గ్లాసు 1 టీ గ్లాసు చిక్కటి మజ్జిగుంటాయి కదండీ! అవి ఒక టీ గ్లాస్ వేసేసి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇలా కొంచెం పసుపు కూడా వేసేసి దాన్నంతా కలిపేసేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ మజ్జిగ కాకరకాయలో వాటరొస్తాయండి. కాకరకాయ వాటరు, ఈ మజ్జిగ, చింతపండు అన్నీ కలిసి చేదంతా పోతది. బట్ మాకైతే చిరు చేదుండాలి. అందుకోసమని కొంచెం మరీ డ్రైగా అయిపోకముందే అవి తీసేసాను నేనైతే. ఈ లోపైతే ఇవి ఉడికేలోపు ఈ 3 ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ 3 ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా ప్రాసెస్‌లోకెళ్ళే ముందు స్టవ్ మీద ఉన్నదాన్ని మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. ఇప్పుడైతే కారం ప్రిపేర్ చేద్దాము. మిక్సీ జార్‌లో ఒక పిరికెడు ఎండు కొబ్బరి, ఒక ఫుల్లు గార్లిక్కు, ఒక 6-7 స్పూన్స్ కారమండి. కారం ప్లెయిన్‌దైనా పర్లేదు. నాదైతే సాంబార్ కారం వాడుతున్నాను. సాంబార్ కారమైనా గానీ, గొడ్డు కారమైనా ఏదైనా పర్లేదు. ఇలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇందులోనే కల్లులుప్పైనా పర్లేదు, మామూలు ఉప్పైనా పర్లేదు. ఇది వేసేసి మరి ఫైన్‌గా పౌడర్ చేసుకోకుండా కొంచెం బరగ్గా ఉండాలి. అక్కడక్కడ కొంచెం కొబ్బరి తగులుతా ఉంటే టేస్ట్ బావుంటది. కొబ్బరి కారంలాగా ఉంటదండి ఇదైతే. దీన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపైతే స్టవ్ మీదది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటది. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూసారు కదా! ఇలా అంతా ఉడికిపోయినియి. ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయినట్లు అయిపోతాయండి. దాన్నైతే ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అంతా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇందులోది చింతపండు రేకలు గానీ, ఈ పెరుగు, మజ్జిగ వేసాం కదండీ! వాటి తొలకలు గూడా ఉంటాయి. ఇవేమన్నా ఉంటే గనక తీసేయొచ్చు. ఫస్ట్ అంతా ఇదంతా స్ప్రెడ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసేసి ఆరబెట్టుకొని, నెక్స్ట్ బాండీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడతదండి. 3-4 గంటలైతే వేశాను నేను. కంప్లీట్‌గా ఆరిపోయిన కాకరకాయ ముక్కలున్నాయి కదండీ! అవన్నీ ఈ ఆయిల్‌లో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలరంతా చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వస్తది కదండీ! ఆ కలర్‌లోకొచ్చేంత వరకి ఫ్రై చేసుకోవాలి. దీన్నైతే మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవ్వటానికైతే 15 మినిట్స్ టైమ్ అయితే పడుతుందండి. ఇవి ఉడకపెట్టి ఒక 2-3 డేస్ బయటున్నా కానీ ఏమీ కావండి. పాడవకుండానే ఉంటాయి. ఇన్ కేస్ తెచ్చుకొని వెంటనే కుక్ చేసుకునేంత టైం లేకపోతే జస్ట్ ఇలా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నా గానీ 2-3 డేస్ ఉంటాయి. ఆ తర్వాతైనా కుక్ చేసుకోవచ్చు. పాడవవు. ఇవి కలర్‌లోకొచ్చినియి కదండీ! ఆ తర్వాత అంతా తీసేసి సేమ్ ఆయిల్‌లోనే తాలింపు గింజలన్నీ వేసుకోవచ్చండి. కాకపోతే నేనైతే ఓన్లీ జీలకర్రే వేస్తున్నాను. జీలకర్ర, పసుపు కొంచెం గూడా వేసుకొని, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసుకొని, అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని, కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే ఒక ఫుల్ పిరికెడు వేశాను. అది వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్రై అవ్వటానికైతే కొంచెం టైం పట్టిద్దండి. ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టిద్ది. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యి హాఫ్ అమౌంట్ అయిపోతాయండి. గోల్డెన్ కలర్‌లోకొస్తాయి కదా! ఆ స్టేజ్‌లో అయితే
ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసినప్పుడేమో క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఆనియన్‌లో వేసిన తర్వాత మెత్తగా అవుతాయండి కొంచెం. సో, ఇలా ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అంతా కలిపి ఈ మిక్సీ వేసి పెట్టుకున్న కారం ఉంది కదండీ! అది మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇది మొత్తానికి సరిపడినంత మరీ ఎక్కువైనా కానీ కారంగా ఉంటది. సో, ఆనియన్స్‌కి సరిపడినంత ముక్కలకి పట్టినంత వరకి చూసుకుంటూ వేసుకోవాలండి. వేస్తుంటేనే తెలిసిపోయిద్ది ఎక్కువయిందా, తక్కువయిందా అనేది. ఇది నాకైతే కొంచెం తగ్గినట్లు అనిపిచ్చి మరి కొంచెం వేశాను. హాఫ్ కేజీ కాకరకాయలకి 3 పెద్దుల్లిపాయలేసాను గదా! గ్రేవీ వస్తదండి. ఈ కాకరకాయలయితే ఉత్తయి డ్రైగా ఉంటాయి కదా! ఈ ఆనియన్స్ ఎయటం వల్ల అయితే గ్రేవీ వచ్చినట్లు ఉంటది. కారం, ఈ కొబ్బరి కారం కూడా వేయటం వల్ల గ్రేవీ వస్తది బాగా. కారం సరిపడినంత చూసి వేసుకొని అదంతా కలిపిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అయితే కలబెడుతూ అంతా ఉంటే గనక అడుగంటకుండా ఉండిద్ది. దీనికి ఆయిల్ తక్కువైనా గానీ డ్రైగా ఉండి అన్నం తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తినేటప్పుడైతే గొంతు పట్టేసిద్దండి. సో, దీనికి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటది. ఈ కాకరకాయ ఇంకో 2, 3 వేస్‌లో కూడా చేయొచ్చు. అందులో ఇదొకటండి నాదైతే. ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.